సో ఇప్పుడు నా దగ్గర ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ ఉందనుకుందాం. ప్రెజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో 1 లీటర్ వాటర్ బాటిల్ కాస్ట్ 20 రూపీస్. సో నేను ఆ వాటర్ బాటిల్‌ని లైక్ దాన్ని నీట్‌గా ప్రిజర్వ్ చేసి, అది పొల్యూట్ అవ్వకుండా, దాని ప్యూరిటీ పోకుండా, ఇప్పుడు ఏ కండిషన్‌లోనైతే ఉందో అదే కండిషన్‌లో ఒక 20 ఇయర్స్, 10 ఇయర్స్, లైక్ 10 ఇయర్స్, 20 ఇయర్స్ దాన్ని నా దగ్గర దాచి, ఆ 10 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత ఒకవేళ దాన్ని అమ్మితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకొక 500 రూపీస్ వచ్చిందనుకోండి. ఖచ్చితంగా అయితే దాని వాల్యూ 20 రూపీస్ అయితే ఉండదు. ఖచ్చితంగా ఎంతో కొంత పెరుగుతది. అది 10 టైమ్స్ అవ్వచ్చు, 20 టైమ్స్ అవ్వచ్చు, ఎంతైనా. 500 రూపీస్ పెరిగిందనుకుందాం. సో, ఫస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో దాని కాస్ట్ 20 రూపీస్. 10 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత దాని కాస్ట్ 500. ఈ 480 రూపీస్ ఏదైతే డిఫరెన్స్ ఉందో, ఆ ఇంక్రీజింగ్ వాల్యూ అలా ఇయర్‌కి ఎంతో కొంత ఇంక్రీజ్ అయ్యి ఇయర్ లైక్ 20 ఇయర్స్ తర్వాత దాని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అయ్యి 480 రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా! ఈ డిఫరెన్స్‌నే మనం ఇన్‌ఫ్లేషన్ అంటామనమాట.